ఎక్కడా మళ్ళీ వెనక్కి వెళ్తుంది. మళ్ళీ సెకండ్కి రావచ్చు, కానీ ఒక బలమైన లేకుండా మళ్ళీ థర్డో ఫోర్తో ఇప్పుడు కమ్యూనిస్టులు అయిపోయినట్టు అలా మేము ఎక్కడ అవ్వలేదు. కాబట్టి ఈ పాలసీలో మీరు తెలంగాణలో చూడండి, ఇప్పుడు ఓటు పర్సంటేజ్ పెంచుకున్నాం, రేపు పార్లమెంట్ సీట్లు కూడా బాగానే వస్తాయని అనుకున్నాం. కాబట్టి ఆ రకంగా కొన్ని సీట్లు కూడా పెరిగింది, నిదానంగా పెరుగుతా వస్తాం. ఆ ప్రాసెస్ లో మిగిలిపోయిన 2-3 రాష్ట్రాలు జనరల్గా తమిళనాడు, కేరళ, ఆంధ్ర, పంజాబ్, నాకు తెలిసి ఈ 4 రాష్ట్రాలే ఏదైనా బీజేపీ తక్కువ ఉంటే ఉండొచ్చు. మిగిలిన రాష్ట్రాలన్నింటిలో మేము ఫస్ట్ సెకండ్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్లోనే ఉన్నాం. కాబట్టి ఆంధ్రలో కూడా వన్ డే ఆర్ అదర్ అది ఇప్పుడు ఇదంతా మాకు ఓవర్ నైట్ జరిగిందా? కొన్ని సంవత్సరాల 85లో కదా 2 సీట్లు వచ్చాయి. 2 సీట్ల నుంచి వాళ్ళు 303 సీట్లకు వచ్చాం. అదే 85లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇక్కడ పార్లమెంట్లో. అదే 87లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మాకు 2 సీట్లు. దానిలో ఒకటి మాకు భిక్ష తెలుగుదేశం అలయన్స్తో వచ్చింది, రెండోది ఒకటే మేము సొంతంగా గెలిచాం. కానీ పెరుక్కుంటే రాలేదా? అది అంటే ఎన్ని ఎలక్షన్లు అయింది కాబట్టి వస్తుంది. దాని గురించి మాకు ఓవర్ నైట్ వాళ్ళే ఫ్లై బై నైట్ అంటారు, మాకే ఫ్లై బై నైట్ అవసరం లేదు. అంటే ఇక్కడ ఓ సమస్య ఇందాక అదే మీరు అన్నట్టుగానే దేశం అంతా జరిగింది. ఓ చిన్న డైలాగ్ ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చౌదరి గారు లాంటి కాస్త బాధ్యత కలిగిన వాళ్ళు కాకుండా కొంతమంది మెన్షన్ చేసుకొచ్చారు, మీరు ప్రపంచం అంతా గెలవచ్చు, పాకిస్తాన్లో నేను గెలవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీ పరిస్థితి చంద్రబాబు గారి కాళ్ళ కిందేనని. ఇందాక చెప్పాను సాయి గారు, ఇవన్నీ మధ్యలో వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు మాట్లాడేది. నేను ఇందాక చాలా కేటగిరికల్గా ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కనీసం లోకేష్ నాయుడు గారు, బాబు గారు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మాట్లాడితే దానికి ఒక సాంకేతిక అవుతుంది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు రకరకాల మాటలు. రాధాకృష్ణదే నేను బాధ్యత రాయించిన మాటే, దానికి నేను సాంకేతిక ఇవ్వలేదు అని నేను చెప్తున్నప్పుడు ఎవరో ఏదో అన్నారు మీరు అంటే ఒంటరిగా పోటీ చేస్తే మీకు సీట్లు రాకపోవచ్చు కానీ పర్సంటేజ్ ఎంత అనేది తెలుస్తుంది. అలా కాకుండా మీరు పొత్తుగా పోటీ చేస్తే ఇప్పుడు మీకు 3-4 వస్తే అందులో వచ్చే పర్సంటేజే మీకు లెక్క తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేశారు, 14% సీట్లు అని తేలింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పొత్తుతో పెట్టుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది పర్సంటేజ్ ఎంత పెరిగింది అనేది? మీకు ఇప్పుడు కేవలం తెలియటం కోసమే చేయరు కదా. మాకు కేంద్రంలో అక్కడ అవసరాలను బట్టి వాళ్ళు ఓవరాల్ వ్యూ, ఇప్పుడు అవసరం ఉందా? ఓవరాల్ వ్యూ చూసుకుని ఏదో నార్త్ ఇండియాలో తగ్గిపోతున్నాయని భయపడి ఇక్కడ పొత్తులు పెట్టుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. కర్ణాటకలో జేడీఎస్ తో ఓకే చేసుకున్నారు, ఇక్కడ నెక్స్ట్ టీడీపీతో అనేది. నార్త్ ఇండియాలో తగ్గిపోతున్నాయి అంటూ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో మేము గెలవటం సహజం, అది యాంటీ ఇన్కమ్బెన్సీ. కానీ మేము అధికారంలో ఉన్న అది కూడా కాంగ్రెస్ దించేసి మేము ఎమ్మెల్యేలని మరి టెక్నికల్ గా చెప్పాలి కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ఏదో లేకపోతే వాళ్ళని ఎగ్జేసి యూజ్ చేసి వాళ్ళకి ఎగ్జేసి వాళ్ళని తెచ్చుకుని కోర్స్ మళ్ళీ ఎలక్షన్లు నిలబెట్టాం, కొంత రోడ్డు పేరు ఎక్కువ మంది గెలిచారు, గవర్నమెంట్ ఏర్పడింది. అటువంటి ప్రభుత్వానికి మొన్న 70% సీట్లు వచ్చినాయి మధ్యప్రదేశ్లో. అంటే మాకు నార్త్ ఇండియా గురించి మాకు భయం ఉందండి. కాబట్టి నార్త్ ఇండియా గురించి భయం అది ఇది కాదు. మా పార్టీ అధిష్టానం సరే, నేను ఇంతకే చెప్పాను, సరైన సమయంలో సరే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అది ఈ సంక్రాంతి కల్లా తీసేసుకోవాలా లేదా ఎలక్షన్కి నెల ముందు తీసుకోవాలా? మనకైతే ఇప్పటి వరకు జనరల్ గా వాళ్ళు చెప్తూ ఉండేది ఎప్పుడు ఏంటంటే పొత్తులైనా ఎలక్షన్ 1 నెలల ముందు డిసైడ్ అవుతుంది. నాట్ నౌ అట్లీస్ట్ ఆంధ్రాలో, మిగిలిన రాష్ట్రాల్లో మాకు మొత్తం చోట ఉంటాయి.